హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఈరోజు మనం మన దగ్గర ఉండే 1 మీటర్ బ్లౌజ్ పీస్తో 2-in-1 ఫ్రాక్ ఎలా స్టిచ్ చేయాలో చూసేద్దాం. నేను ఈ బ్లౌజ్ పీస్తో 2-in-1 ఫ్రాక్ స్టిచ్ చేశాను. ఇది వచ్చేసి మనం బ్లౌజ్ కింద లంగాలాగా వేసుకోవచ్చు, లేదు అంటే ఓన్లీ ఫ్రాక్ లాగా కూడా వేసుకోవచ్చు. ఎలాంటి ఫ్యాబ్రిక్ అయినా సరే కిడ్స్కి ఇరిటేట్ లేకుండా, గుచ్చుకోకుండా కంఫర్టబుల్గా ఉండేలాగా ఎలా స్టిచ్ చేయాలో ఈ వీడియోలో చూసేయండి. చూడండి, రివర్స్ చేసినా కూడా ఎటువంటి థ్రెడ్స్ కనిపించట్లేదు కదా. పిల్లల స్కిన్ సెన్సిటివ్ ఉంటుంది కదా, సో ఇలా కుట్టడం వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా చాలా కంఫర్ట్గా డే మొత్తం ఈజీగా క్యారీ చేసుకోవడానికి బాగుంటుంది. లేదంటే ఇలాంటి పట్టు టైప్ ఫ్యాబ్రిక్స్ అస్సలు వేసుకోరు. నేనైతే దీనికి మ్యాచింగ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ వచ్చేసి 2 ఫ్రాక్స్ మీదకి స్టిచ్ చేశాను. ఈ బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూసేశారు కదా. ఇప్పుడు మనం ఫ్రాక్ ఎలా కట్ చేసుకోవాలో చూసేద్దాం. నేను 1/2 మీటర్ కాటన్ లైనింగ్ తీసుకున్నాను. దీన్ని 2 ఫోల్డింగ్స్ చేసేసి మనం 10 ఇంచెస్ బాడీకి మార్క్ చేసుకోవాలి. యోక్ పార్ట్ నేను షోల్డర్లెస్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. షోల్డర్లెస్ కట్ చేయాలన్నా కూడా మనం విత్ షోల్డర్స్తోనే ఫస్ట్ మార్కింగ్స్ డ్రా చేసుకోవాలి. నేను 24 సైజ్ ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాను. ఇది 2 to 5 ఇయర్స్ వరకు వస్తుంది. షోల్డర్ లెంత్ 4 ఇంచెస్ మార్క్ చేసుకున్న తర్వాత 4 ఇంచెస్ దగ్గర ఆర్మ్ హోల్ డౌన్ 4.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఆర్మ్ హోల్ కర్వ్ డ్రా చేసుకోవాలి. మనం 24 సైజు ఫ్రాక్ స్టిచ్ చేస్తున్నాం కదా, సో 24ని 4 పార్ట్స్ వేసుకోవాలి. 4 పార్ట్స్ వేస్తే మనకి 6 వస్తుంది కదా, సో 6 లూజ్ పెట్టేసుకొని 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకోవచ్చు, ఆర్ఎల్స్ 2 ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు. షోల్డర్ దగ్గర నుంచి 3 ఇంచెస్ డౌన్కి మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసిన లైన్స్ ప్రకారం కట్ చేస్తే మనకి ఆర్మ్ హోల్ టైట్ అవుతుంది. సో అలా కాకుండా అక్కడ నుంచి 1 ఇంచ్ ముందుగా డ్రా చేసుకొని కట్ చేస్తే మనకి స్ట్రాప్స్ ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తాయి. అండర్ ఆర్మ్స్ కూడా కొంచెం లూజ్గా కంఫర్ట్గా ఉంటుంది. 1 ఇంచ్ ముందుకు డ్రా చేసుకొని ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. మనం 3 ఇంచెస్ షోల్డర్ కట్ చేసాం కదా డౌన్కి, ఆ 3 ఇంచెస్ మనం స్ట్రాప్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదంటే థ్రెడ్స్ నాట్ చేసుకోవడానికి థ్రెడ్స్ పెట్టుకోవచ్చు, ఎలాస్టిక్ కూడా పెట్టుకోవచ్చు. అది మనకి ఎలాంటి డిజైన్ కావాలంటే అలా పెట్టుకోవచ్చు. నేనైతే స్ట్రాప్స్ పెట్టేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే మన దగ్గర ఉన్న బ్లౌజ్ ఫ్యాబ్రిక్ కొంచెమే ఉంది కదా 1 మీటర్. సో అందుకే నేను షోల్డర్లెస్ కట్ చేశాను, ఫ్యాబ్రిక్ సేవ్ అవుతుందని. కట్ చేసిన 3 ఇంచెస్ షోల్డర్కి నేను స్ట్రాప్స్ యాడ్ చేస్తాను. ఇప్పటి వరకు మనం 1 ఫోల్డింగ్లోనే కట్ చేసాం కదా, అది 1 సైడ్కి వస్తుంది. అదర్ సైడ్కి మనం ఆ ఫ్యాబ్రిక్ని ప్లేస్ చేసేసుకొని సేమ్ మెజర్మెంట్స్తో దాని మీద కట్ చేసుకోవచ్చు. అలవాటు లేని వాళ్ళు ఫస్ట్ ఫ్యాబ్రిక్ ప్లేస్ చేసి అవుట్లైన్ డ్రా చేసి కట్ చేసుకోవచ్చు. ఇది కాటనే కాబట్టి కొంచెం మూవ్ అవ్వదు, సో ఇలా కట్ చేసుకున్న ప్రాబ్లం ఉండదు. ఇంకొకటి మనం ఈ ఫ్రాక్ కోసం కూడా కట్ చేసుకోవాలి కదా, సో నేను ఆల్రెడీ కట్ చేసి ఉన్న పీస్ని దీని మీద పెట్టేసి 4 ఫోల్డింగ్స్లో కట్ చేస్తున్నాను. 2 ఒకేసారి వచ్చేస్తాయి కదా. ఒక పీస్ కట్ చేసి సేమ్ మెజర్మెంట్స్తో రిమైనింగ్ ఫ్యాబ్రిక్స్ కట్ చేసుకుంటే ఒకే మోడల్లో ఉన్నవన్నీ సింగిల్ టైంలో అయిపోతుంది. ఇప్పటి వరకు మనం కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టి కట్ చేసుకోవాలి. లేదు అంటే స్టిచ్ చేసుకున్నాక కూడా కట్ చేసుకోవచ్చు. నేను ముందే కట్ చేసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఫ్యాబ్రిక్ అంతేమీ జారిపోవడం అలాంటివి ఏమీ లేవు, కొంచెం స్టిఫ్గానే ఉంటుంది. ఇలాంటివి ఉన్నవి ఏంటంటే మనం కట్ చేసుకొని జాయిన్ చేసుకోవచ్చు. బాడీ పార్ట్లోంచి నాకు రిమైనింగ్ ఒక 1 పీస్ మిగిలింది. దీంట్లోంచి నేను షోల్డర్ స్ట్రాప్స్ తీద్దాం అనుకుంటున్నాను. మనం మార్క్ చేసిన 3 ఇంచెస్ షోల్డర్ కాకుండా ఇంకో 1 ఇంచ్ ఎక్కువ పెట్టుకుంటే ఏంటంటే ఫ్యూచర్లో మనకి టైట్ అయినా కూడా లూజ్ చేసుకోవచ్చు. నేను స్ట్రాప్కి పైన కొంచెం షోల్డర్ మీద ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉండేసి కింద కొంచెం తక్కువ ఉండేలాగా కట్ చేస్తున్నాను. మనం ఫ్యాబ్రిక్ తక్కువ ఉన్నప్పుడు ఈ స్ట్రాప్స్ కాకుండా థ్రెడ్స్ కూడా పెట్టుకోవచ్చు, ఆర్ఎల్ సేమ్ కలర్ వేరే ఫ్యాబ్రిక్తో మనము ఎలాస్టిక్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు. ఫస్ట్ మనం ఈ స్ట్రాప్స్ని లైనింగ్ మీద స్టిచ్ చేసుకొని రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి అటాచ్ చేసుకుంటే మనం షోల్డర్స్ యాడ్ చేసినట్లు అక్కడ థ్రెడ్స్ ఏమీ ఎక్స్పోజ్ అవ్వవు. బెనారస్ ఫ్యాబ్రిక్ అంటే కూడా కొంచెం గుచ్చుకుంటూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా రివర్స్ వేసేసుకొని స్టిచ్ చేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది. కిడ్స్ డ్రెస్ అంటే మనకి స్టైల్ కంటే కూడా కంఫర్ట్ ఇంపార్టెంట్ కదా. నేనైతే కంఫర్ట్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాను. ఇప్పుడు బాడీ పార్ట్కి స్ట్రాప్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ లైనింగ్ పెట్టేస్తే రివర్స్ చేసినప్పుడు రాంగ్ సైడ్ వచ్చేస్తుంది కదా, సో అలానే ఇది కూడా మనం మెయిన్ ఫ్యాబ్రిక్కి రైట్ సైడ్ పెట్టుకోవాలి. రైట్ సైడ్కి రైట్ సైడ్ ఫ్యాబ్రిక్ ఉండాలి, రాంగ్ సైడ్కి రాంగ్ సైడ్ ఫ్యాబ్రిక్ ఉండేలా పెట్టుకోవాలి.
ఇలా షోల్డర్ని నెక్ స్టిచ్ చేసేటప్పుడు యాడ్ చేయడం వల్ల మనకి షోల్డర్ జాయింట్స్ ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటాయి. లేదు అంటే రివర్స్ చేసినప్పుడు స్టాప్ ఎడ్జెస్ అన్నీ అలానే కనిపిస్తూ ఉంటాయి అండ్ గుచ్చుకుంటూ ఉంటాయి. కాకుండా ఇలా బాడీ పార్ట్కి లైనింగ్ యాడ్ చేసేటప్పుడే మనం ఇలాంటివి యాడ్ చేసుకుంటే రివర్స్ చేసినప్పుడు చూడడానికి బాగుంటుంది అండ్ గుచ్చుకోకుండా కంఫర్ట్గా ఉంటాయి. మనం ప్లేస్ చేసుకునేప్పుడే చెక్ చేసుకోవాలి, రివర్స్ చేస్తుంటే ఫ్రంట్ వస్తుందా బ్యాక్ వస్తుందా అనేసి చెక్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి. ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసేసి మనం రివర్స్ చేసుకొని పైన ఒక స్టిచ్ వేసుకుంటే ఏంటంటే స్టిఫ్గా ఉంటుంది. రివర్స్ చేసిన తర్వాత అన్నీ పర్ఫెక్టే వచ్చాయి కదా. సో ఇలా మనం స్టిచ్చింగ్ చేయకముందే చెక్ చేసుకోవాలి రివర్స్ చేస్తే ఎట్ సైడ్ వస్తాయి అనేసి. బిఫోర్ చెక్ చేసుకోకపోతే ఏమవుతుంది అంటే మనకి రైట్ సైడ్ రావాల్సింది రాంగ్ సైడ్ వచ్చేస్తుంది. మళ్ళీ రిమూవ్ చేసి స్టిచ్ చేయడం కన్నా ముందే చెక్ చేసుకోవడం చాలా బెటర్. మన యాక్చువల్ మెజర్మెంట్స్ వచ్చేసి లైనింగ్ పీస్ కదా. సో బ్లౌజ్ని రివర్స్ చేసేసి లైనింగ్ మీద ఎడ్జెస్కి స్టిచ్ వేసుకొని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసేసుకోవాలి. వన్ సైడ్ ఎలా స్టిచ్ చేసామో అదర్ సైడ్ కూడా సేమ్ అలానే సేమ్ స్టాప్స్ యాడ్ చేసుకొని రివర్స్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా మనకి రివర్స్ చేస్తే కూడా ఎంత నీట్ ఫినిషింగ్ ఉండిందో. ఫ్రంట్ సైడ్ కానీ బ్యాక్ సైడ్ కానీ రెండు ఒకేలా ఉన్నాయి. మనం తీసుకున్న బ్లౌజ్ ఫ్యాబ్రిక్కి ఎటువంటి బోర్డర్ లేదు కదా. సో ఎడ్జెస్ కట్ వర్క్ పెట్టుకుంటే ఏంటంటే బోర్డర్ ఫినిషింగ్ ఉంటుంది. సో నేను ఫ్యాబ్రిక్ 4 ఫోల్డింగ్స్ వేసేసి లెంత్ చెక్ చేసుకున్నాను. 16 ఇంచెస్ ఉండింది. ఈ పేపర్ని 8 ఫోల్డింగ్స్ వేసేసి 8 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను 2 ఇంచెస్ విడ్త్తో. దీంట్లో మనం 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని కర్వ్స్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. కర్వ్స్ పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం ఏదైనా క్యాప్ కానీ సర్కిల్ డిజైన్లో ఉన్నదాన్ని పెట్టి మార్క్ చేసుకోవచ్చు. నేను నార్మల్గానే మార్క్ చేశాను. సేమ్ లెంత్లో మనం లైనింగ్ ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. లైనింగ్కి ఎటువంటి డిజైన్స్ మార్క్ చేయక్కర్లేదు. 2 ఇంచెస్ లెంత్లో లైనింగ్ ఫ్యాబ్రిక్స్ కట్ చేసుకొని దాని మీద క్యాన్వాస్ పేపర్ పెట్టి ఐరన్ చేసుకుంటే దానికి స్టిక్ అయి ఉంటుంది. లేదా ఐరన్ చేసుకోకపోతే కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఐరన్ చేయలేదు. ఫ్యాబ్రిక్స్ కింద అడ్జస్ట్ చేసుకుంటూ అన్నీ ఈవెన్గా వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్చింగ్ వేసుకోవాలి. స్టిచ్ వేసుకున్న తర్వాత కొంచెం క్లోజ్లో కాకుండా కొంచెం మార్జిన్ వదిలేసి కట్ చేసుకోండి. ఈ కర్వ్ దగ్గర మాత్రమే కార్నర్స్లో కొంచెం క్లోజ్గా కట్ చేస్తే మనకి రివర్స్ అయినప్పుడు షేప్ బాగుంటుంది. అన్నిటినీ ఇలా రివర్స్ చేసుకొని ఐరన్ చేసుకున్నా నీట్గా వచ్చేస్తాయి. నేను ఐరన్ చేయట్లేదు, ఫ్యాబ్రిక్ స్టిఫ్గానే ఉంది కదా అనేసి. సో దీనికి నేను ఎడ్జెస్ స్టిచ్ వేసుకుంటే కొంచెం స్ట్రాంగ్గా అలా ఉండిపోతాయి. మనకి వచ్చిన షేప్ అలా పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్ వేసుకున్న తర్వాత. స్టిచ్ వేసుకోకపోతే మళ్ళీ ఫ్యాబ్రిక్స్ అట్లా లోపలికి బయటికి అలా మూవ్ అవుతూ ఉంటుంది. కట్ వర్క్ నీట్ ఫినిషింగ్ రావాలి అంటే మనం కట్ చేసి స్టిచ్ వేసేసుకునేటప్పుడే కొంచెం పేషెన్స్తో దాన్ని మూవ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ షేప్లో స్టిచెస్ వేసుకోవాలి. మనం ఏ షేప్లో స్టిచ్ వేస్తామో అదే షేప్లో వస్తుంది రివర్స్ చేసిన తర్వాత. సో ఈవెన్గా స్టిచ్ వేసుకుంటే ఈవెన్గా బాగుంటుంది. కింద మనం నెట్ యాడ్ చేసుకున్నా కూడా కట్ వర్క్ లుక్ బాగా కనిపిస్తూ ఉండింది. నేనైతే ఏం యాడ్ చేయలేదు, ఇలానే ఎడ్జెస్ వదిలేసాను. ఇప్పుడు మనం ఫ్యాబ్రిక్కి అదర్ సైడ్ ప్రిల్స్ పెట్టుకోవాలి. ప్రిల్స్ పెట్టుకునేటప్పుడు మార్కింగ్స్ చేసుకుని ఈవెన్ ప్రిల్స్ పెట్టుకోవచ్చు. మనకి తక్కువ ఫ్యాబ్రిక్ కిడ్స్ సైజే కాబట్టి మార్కింగ్స్ అక్కర్లేదు. పెడుతున్నప్పుడు ఏ సైజులో పెడుతున్నాం అనేది ఒక ఐడియా ఉంటుంది కదా. సో నేను అలానే పెట్టేశాను. నాకు పర్ఫెక్ట్ సైజెసే వచ్చాయి అన్నీ. బ్లౌజు బాడీ పార్ట్తో చెక్ చేసుకొని మనకి కరెక్ట్ సైజ్ వచ్చిందో లేదో చెక్ చేసుకొని రిమైనింగ్ ఫ్యాబ్రిక్ ఏమైనా ఉంటే ఇంకొక ప్రిల్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఈ ట్రిక్ చెప్తాను. అదేంటంటే మనం ఏదైనా పార్ట్స్ అటాచ్ చేసేటప్పుడు ముందే స్టిచ్ వేయకుండా అరేంజ్ చేసుకొని పిన్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనం రివర్స్ చేసి చూసుకొని ఎలా వచ్చింది పర్ఫెక్ట్గా వచ్చింది అనుకున్నప్పుడు ప్రిన్స్ రిమూవ్ చేసి స్టిచ్ వేసుకుంటే బాగుంటుంది. మళ్ళీ ఏంటంటే ఫస్ట్ నుండి స్టిచెస్ అన్నీ తీసేసి వేయాల్సిన అవసరం ఉండదు కదా ఇఫ్ ఇన్ కేస్ రాంగ్ సైడ్ వస్తే. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని బాటమ్ పార్ట్ని అరేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే బాటమ్ పార్ట్కి రైట్ సైడ్, బాడీ పార్ట్ రైట్ సైడ్ ఉండాలి. బాటమ్ పార్ట్కి రాంగ్ సైడ్ ఉండే లైనింగ్ బాడీ పార్ట్ లైనింగ్ సైడ్ ఉండాలి. వీడియోలో చూపిస్తున్నట్లు పెట్టుకోండి. ఫస్ట్ మనం ప్రిల్స్ పెట్టుకున్న ఫ్యాబ్రిక్ అరేంజ్ చేసి దానిపైన బాటమ్ పార్ట్ని రివర్స్ చేసి పెట్టండి. అప్పుడు మనకి దానిపైన లైనింగ్ పెట్టండి. రివర్స్ చేసినప్పుడు ఏంటంటే రాంగ్ సైడ్స్ అన్నీ ఒక సైడ్కి వచ్చేస్తాయి. చెప్పాను కదా ఆల్రెడీ. ఇలా ముందే పెట్టడం క్లారిటీ లేకపోతే పిన్స్ పెట్టుకొని చెక్ చేసుకోవచ్చు.
బాటమ్ పార్ట్ పైన బాడీ పార్ట్ పెట్టేసి దానిపైన లైనింగ్ పెట్టి రివర్స్ చేస్తే ఏంటంటే మనకి ఇలా వచ్చేస్తుంది. ఫ్రంట్ సైడ్ ఎలా వచ్చిందో మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ అలానే వస్తుంది. ఎటువంటి స్టిచెస్ కానీ థ్రెడ్స్ కానీ కనిపించకుండా ఉంటుంది. ఇలా ఉన్నప్పుడు ఏంటంటే వేసుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది అండ్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. మనం ఫ్రాక్స్ సైడ్స్ కూడా జాయిన్ చేసేటప్పుడు థ్రెడ్స్ ఎలా కనిపించకుండా స్టిచ్ వేసుకోవాలో చూపిస్తాను. సైడ్స్ స్టిచ్ చేసుకునేప్పుడు మనం ఫస్ట్ స్టిచ్ వచ్చేసి మెయిన్ సైడ్ వేసుకోవాలి. ఎలా అంటే మన మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఫ్రంట్ సైడ్ స్టిచ్ వేసుకోవాలి. ఎవరైనా స్టిచ్ వేసేప్పుడు రివర్స్ వేస్తారు కదా, ఇప్పుడు మనం ఫ్రంట్ సైడ్ స్టిచ్ వేసుకుందాం. అది ఎలా అంటే పైన ఆర్మ్స్ దగ్గర నుంచి కిందకి స్టిచ్ వేసుకొని హాఫ్ నుంచి మనం లైనింగ్ని పక్కకు అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ మీద స్టిచ్ వేసుకుంటాము. అది కూడా చాలా ఎడ్జి కార్నర్కి వేసుకోవాలి. ఆ వేసుకున్న తర్వాత రిమైనింగ్ థ్రెడ్స్ ఉంటాయి కదా, ఆ రిమైనింగ్ థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి మనకి థ్రెడ్స్ ఎక్కువ ఉండుంటే మళ్ళీ అవన్నీ బయటకు వచ్చేస్తాయి. సో అలా థ్రెడ్స్ అన్నీ కట్ చేసుకొని రివర్స్ చేసి ఇప్పుడు మనకి మార్జిన్ ఉంది కదా 1.5 ఇంచ్. ఎలా అంటే మనం 2 ఇంచెస్ మార్జిన్ పెట్టుకున్నప్పుడు 1/2 ఇంచ్ ఈ స్టిచ్లో పోతుంది. ఇంకొక 1.5 ఇంచ్ ఉంటుంది కదా, ఆ 1.5 ఇంచ్లో 1 ఇంచ్కి ఒక మార్జిన్ వేసుకోండి ఫస్ట్. ఇది వేసుకునేటప్పుడు హాఫ్ వరకు లైనింగ్తో కలిపి వేసి హాఫ్ నుంచి మెయిన్ ఫ్యాబ్రిక్ వరకే వేసేయండి. ఇప్పుడు ఇందులో ఇంకో సెకండ్ స్టిచ్ ఇంకో 1/2 ఇంచ్ ఉంది కదా, ఆ 1/2 ఇంచ్ సెకండ్ స్టిచ్ వేసుకునేప్పుడు లైనింగ్ని అటాచ్ చేసి వేసుకోండి. ఇలా వేసుకున్నప్పుడు మనకి రివర్స్ చేసి చూస్తే మనకి ఫ్రంట్ సైడ్ ఎలా ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా అలానే ఉంటుంది. సో ఎటువంటి థ్రెడ్స్ స్టిచ్చింగ్స్ కానీ ఇవన్నీ కనిపించకుండా ఉంటాయి చూడండి. ఇప్పుడు మనం రివర్స్ చేసి చూస్తే ఫ్రంట్ సైడ్ ఎంత నీట్ ఫినిషింగ్ ఉందో రివర్స్ చేసిన తర్వాత కూడా సేమ్ అంతే నీట్ ఫినిషింగ్ ఉండింది. మనకి ఇంకా ఇది రివర్సిబుల్ ఫ్రాక్ చేసుకోవాలంటే బ్యాక్ సైడ్ లైనింగ్ కాకుండా వేరే ఫ్యాబ్రిక్ ఏదైనా యూజ్ చేయొచ్చు. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.